కీర్తనలు 16వ కీర్తన అందరం కలిసి చదువుకున్నాం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభువుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయదును. నేను ఇలాగొందను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియములు నాకు బోధించుచున్నవి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములో కలవు. దేవుడి వాక్యము దీవించి ఆస్వాదించునుగాక. దావీదు కీర్తన 16వ కీర్తనలో ఒక్క మాటతో దావీదు పలుకుతున్న మంచి మాట ఏంటంటే, ఏమంటాడు తెలుసా? 2వ వచనంలో అంటాడు, నీవు నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. భూమి మీద క్షేమం మనం అనుకుంటాం. ఒక ఎండాకాలంలో ఎండ వేడి నుంచి తట్టుకోవాలనంటే నీడని ఎట్లా ఆశ్రయిస్తాము? వర్షాకాలంలో తడిసిపోకుండా ఏదైనా ఒక మరుగున రీతి అయితే మనం చేర్చబడతాము. ప్రమాద పరిస్థితుల నుంచి ఏ రీతికి తప్పించుకొని అక్కడ ఉండకూడదు, పలానా చోటుకి వెళితే క్షేమం అనుకుంటాము. సముద్రము దగ్గర నివసించే ప్రజలంతా కూడా ఏదన్నా వాతావరణంలో పెనుమార్పులు ఏమైనా కలిగినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు వాళ్ళు నడిపిస్తుంది, తీసుకెళ్ళి అక్కడ చేరుస్తారు. భూమి మీద క్షేమాధారం క్షేమం కొరకు మనుషులు చాలనెత్తుతారు. ఈ రోజుల్లో కొత్తగా ఈ జనరేషన్లో మనం ఎక్కువగా వింటున్న మాట ఏంటి అంటే, ఒక మనిషి ఎప్పుడు క్షేమంగా ఉండగలుగుతాడు అని అంటే అందరనే మాట ఒకటి ఏంటి, డబ్బు ఉండాలి. ఏముండాలి? డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే అన్నీ బాగుంటాయి, అంతా బాగుంటుంది. ధనం సంపాదించి పెట్టుకోవాలి. డబ్బున్నోడు దేనికి భయపడ్డు, డబ్బున్నోడు హ్యాపీగా ఉంటాడు. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా కష్టపడి డబ్బు సంపాదించండి అని చెప్తూ ఉంటారు. బేదలు అదే అంటారు, గొప్ప గొప్ప వాళ్ళదే అంటారు, డబ్బున్న వాళ్ళు కూడా అదే అంటారు. అయితే దావీదు దగ్గర డబ్బు లేనోడే కాదు, ఆయన ఎవరు? రాజు. ఆయన దగ్గర బంగారం కొదువు లేదు, వెండి కొదువు లేదు. ఆయన మహారాజు స్థానంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన క్షేమం చూసుకోవటానికి కూడా సైనికులు, బంట్రుతులు, చాలామంది పరివారం కూడా ఆయన చుట్టూరు ఉంటారు. రాజు అంటే ఎట్లుంటాడు? ఇప్పుడు ఏదో పనికిమాలిన ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు పోతున్నా కూడా హంగామా ఉంటుంది వాళ్ళ ముందు. 10 మంది బాడీ గార్డులు. సినిమా యాక్టర్లు వెళ్తుంటే వాళ్ళ చుట్టూరు 10 మంది బాడీ గార్డ్స్, మార్షల్స్ని పెట్టుకొని ఉంటారు కొంతమంది, వాళ్ళ క్షేమం చూసుకోవటని. అయితే దావీదేం తక్కువైన ఇవ్వడం కాదు, ఆయన మహారాజు అని పేరు కలిగేటట్టు వాడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. అయితే వాటన్నిటిని చూసినప్పుడు, డబ్బును చూసినప్పుడు, ధనం చూసినప్పుడు, సంపద చూసినప్పుడు, తన చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని చూసినప్పుడు, ఆ బౌండ్రోతులంతా చూసినప్పుడు ఆయనకి క్షేమం కలుగుతుందని అనిపించలేదు. కానీ ఏమంటున్నాడు ఆయన? యెహోవా నా దేవా, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది నాకు లేదని చెప్తున్నాడు. దేవునితో చెప్తున్నాడు ఈ మాట. ఒకవేళ బహుశా దేవుడే దావీదుని అడిగాడేమనుకున్నా, దావీదు, గొర్రెల దొడ్డులో ఉన్న నేను తీసుకొని వచ్చి యెరూషలేము రాజుగా నేను చేశాను కదా, ఒకప్పుడు సింహం చేతుల నుంచి నన్ను కాపాడానన్నావు, ఎలుగుబంటి చేతుల నుంచి నన్ను కాపాడానన్నావు, గొల్యాతు చేతుల నుంచి కూడా నేనే కాపాడానన్నావు. అయితే అప్పుడు ఒంటరిగా ఉన్నావు కాబట్టి
నేను నీకు తోడయ్యుండి నీకు క్షేమంతో నేను బ్రతికిచ్చాను. మరి ఇప్పుడు అంతఃపురంలోకి వచ్చావు కదా, అంతఃపురంలో నివసిస్తున్నావు కదా, ఇక నా అవసరం నీకు లేకుండా ఉండొచ్చేమో, నా యొక్క తోడు, నా యొక్క భద్రత నీకు అవసరం లేదనుకుంటానేమో, ఏమంటావు చెప్పు దావీదు అని అంటే ఆయన అంటాడు, నా ప్రభువా, నా దేవుడు నీవే, నీకంటే నాకు క్షేమాధారం అనేది ఏది కూడా లేదయ్యా. మన దేవుడు మనకు క్షేమాధారమై ఉన్నాడు. ఆయన మనకి ఎప్పుడు క్షేమాధారమై ఉంటాడు, ఎప్పుడు మనకు క్షేమం కలుగు చేసేవాడై ఉంటాడు అని అంటే మొదటి వచనంలో అంటాడు, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను అంటే ఆయన చెంత చేరి ఉన్నానని అర్థం. శరణం అంటే ఇంకా ఆయన్ని దగ్గరికి వెళ్ళి పోయి వాలిపోవటం, నీవే నా సర్వస్వం అని, అయ్యా నీవే నా దిక్కు అని ఇంక అర్థం. ఆయన ఆశ్రయించటం. నేను శరణుదొచ్చి ఉన్నాను. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో క్షేమం లేని స్థితి ఒకవేళ మన కుటుంబాల్లో కానీ, మన సంఘంలో కానీ, మన బ్రతుకుల్లో కానీ అనిపిస్తున్న పరిస్థితులు మనకు కలిగితే దావీదు ఒక చక్కని ఆలోచన, ఒక చక్కని ఒక ఉపాయం మనకు బోధిస్తాడు. అంటే మనకు ఏదన్నా ఒక జబ్బు వచ్చినప్పుడు, మనలో ఏదన్నా ఒక వ్యాధి వచ్చేదనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటాడు, ఏమ్మా నీకేమైంది, నీ బాడీలో ఏం ప్రాబ్లం అని అడుగుతాడు ఆయన. అప్పుడు మనం అంటాము, అయ్యా నాకు ఇది పలానా సమస్యగా ఉంది, పలానా కొన్ని రోజుల నుంచి నాకు ఇది సమస్యగా ఉంది, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, దీనివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా భయంగా కొడుకుంది అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, సరే నీ సాగు నువ్వు జావుపో అంటాడా. అందుకే కదా డాక్టర్ ఉండేది రోగులకి వైద్యుడు అన్నట్టుగా, అలాంటి రోగులందరికీ వైద్యుడు ఉన్నట్లుగా జీవితంలో మన బ్రతుకుల్లో కూడా ఏ పరిస్థితుల్లో మనకు క్షేమాధారం లేదో క్షేమం కలిగించే దేవుని సన్నిధి మనం ఆశ్రయించాలి. ఆమేన్. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి. దావీదు అదే అడుగుతున్నాడు. మొదటి వచ్చిన చూడు ఎంత బాగా అంటాడు, దేవా నీ శరణుజొచ్చి నన్ను కాపాడుము అని అడుగుతున్నాడు నన్ను కాపాడు అని. అదే రీతిగా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ఉదయకాల సమయంలో దేవుడిని ఆశ్రయిస్తూ వచ్చాం, ఆయన ఆశ్రయించాం, ఆయన శరణకు వచ్చాం. దేవా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా సంఘమును కాపాడు, ఆ బ్రతుకులను కాపాడు అని మనం ప్రార్థన చేయగలిగితే, అడగగలిగితే ఆ డాక్టర్ ఏమిస్తాడు మనకి, ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఒక మంచి మెడిసిన్ రాసిస్తాను నీకు, అవి తీసుకొని కరెక్ట్ టైంకి వేసుకో నీకు బాగా అయిపోద్ది అంటాడా. అంత మంచి ధైర్యం ఇస్తాడు. మన దేవుడు అంతే, మన దేవుడు కూడా అంతే. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మంచి సహాయకుడు. దేవునికి స్తోత్రం. మంచి నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. కొంతమంది ఆపత్కాలం వచ్చినప్పుడు నమ్మదగినటువంటి వారు కాదు. ఇక ఈ టైంలో నాకు వీళ్ళు సపోర్ట్ చేస్తారులే అనుకున్న వాళ్ళు కూడా చేయెత్తేస్తారు, వీళ్ళు నాకు సహాయపడతారులే అనుకున్న వాళ్ళు కూడా చేయెత్తేస్తారు. అయితే మన దేవుడు మాత్రము ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి మంచి సహాయకుడు. మనమే ఆపత్కాలంలో ఆయన్ని ఆశ్రయించలేకపోతున్నాం. అన్ని ప్రయత్నాలు చేసి చివరి ప్రయత్నంగా మనం దేవుని దగ్గరకు వస్తాము. మొదటగా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకి ద్వారం చూపిస్తాడు, త్రోవను చూపిస్తాడు, ఏ రీతికి వెళ్ళాలో, ఏ ప్రదేశంలో వెళ్ళాలో, ఎలాంటి మార్గంలో మనం వెళితే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అనేది దేవుడు మనకు నడిపిస్తాడు, చూపిస్తాడు కూడా. అందుకనే నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని నేను యెహోవాతో మనవి చేసుకుంటాను. ఉదయకాల సమయంలో మనం కూడా దేవునితో మనవి చేసుకోవచ్చు. ఏంటో తెలుసా, మా జీవితంలో క్షేమాధారము నీవేనయ్యా, నీవు కంటే క్షేమాధారం అనేది ఏది కూడా మాకు లేదు అని మనం ఆయన మీద పూర్తిగా డిపెండ్ అవ్వాలి. ఆయన శరణ చేరి మన జీవితంలో ఏదైతే క్షేమకరమ కానిది ఉన్నదో వాటన్నిటినీ ఉదయకాల సమయంలో దేవుడు క్షేమకరమగా మార్చునుగాక. క్షేమాధారములుగా దేవుడు మన కుటుంబాలను, సంఘమును దేవుడు నడిపించునుగాక. అందుకని అంటాడు కింద 3వ వచనంలో ఒకటి అంటాడు, అప్పుడు అంటాడు ఆయన అవన్నీ జరిగిన తర్వాత దేవుని యొక్క క్షేమం తన జీవితంలో పొందుకున్న తర్వాత ఆయన అంటున్న మాట ఏమంటున్నాడు, నేను ఇలాగొందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎంత మంచి డైలాగ్ కొడుతున్నాడు చూడండి. ఎవరంటే భూమి మీద ఎవరు శ్రేష్ఠులు? డబ్బున్నోళ్ళ, సంపద కలిగిన వాళ్ళ, మంచి ఉద్యోగ సాఫ్ట్వేర్లేనా,
వాడిని చేసుకుంటే అది వాళ్ళ అమ్మాయి ఇంకా చేసుకుంటే నీ లైఫ్ టర్న్ అయిపోద్ది అంటాం, ఆ అబ్బాయి ఇంకా చేసుకుంటే నీ లైఫ్ టర్న్ అయిపోద్ది అంటాం. వాళ్ళకున్నటువంటి హోదాను బట్టే, వాళ్ళకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టే. కాదు కాదు కాదు. భూమి మీద ఎవరు శ్రేష్ఠులు అని అంటే దేవాన్ని యందు భక్తి కలిగిన వారే శ్రేష్ఠులు. ఎందుకంటే ఈ మాట ఏనాడంటే, భూమి మీద భక్తులు లేకపోయినది బైబిల్లో నాకు మాట. ఏం లేదంట, భూమి మీద అన్నీ ఉన్నాయి, టాలెంట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఏదంట యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం మేలు అన్న మాట ఎంత మంచిది గొప్పదో. ఈరోజు భూమి మీద భక్తి అనేది లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ భక్తి ఎలా ఉందంట, కొరతని మొదలు అంటాడు, పైకి భక్తి కలిగిన వారే వాళ్ళే ఉండి దాని శక్తులు భక్తి ఉంది, శక్తి లేదు. చాలామందిలో ప్రార్థన చేస్తున్నారు కానీ కార్యాలు జరగట్లేదంటే ఏంటి కారణం అని అంటే, ప్రార్థిస్తున్నారు కానీ వారు ఏం లేదు, భక్తి జీవితం లేదు. మన భక్తి మనకేం కలుగు చేస్తుందయ్యా అంటే అది శక్తిని కలుగు చేస్తుంది. దేవుని దగ్గరకు వచ్చి మనం పొందుకున్నంత వరకు విడవకూడదని ఒక బలమైనటువంటి ఒక తీర్మానాన్ని దేవుడు మనకిచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే యాకోబుకు దేవుడి పట్ల ఉన్న భక్తి సామాన్యమైంది కాదు. ఆ భక్తితో దేవుని దగ్గర విలపించాడు, ప్రలాపించాడు. నెహెమ్యా విలపించాడు, ప్రలాపించాడు. వీళ్ళందరూ ప్రార్థన ద్వారా, తమ భక్తి ద్వారా దేవుని సన్నిధిలో కార్యాలు జరిగించుకున్నారు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం మనం చూసినప్పుడు కనపడుతుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఏం కలిగిస్తుందంటే భక్తి ధైర్యం. ఏంటంటే కష్టకాలంలో, బాధ సమయంలో, వేదన సమయాలలో, ఇబ్బందుల సమయాలలో మన భక్తి మనల్ని దేవుని దగ్గరకు నడిపించి ఆయన సన్నిధిలో మనం ధైర్యముగా, ఆయన కృపసింహాసనం ఎదుట ధైర్యముగా ప్రార్థించే ఒక ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉంటారు భక్తి కలిగిన వారు. రోజుల్లో భక్తి కలిగిన వారే ప్రార్థన చేస్తాడు. ఇదే కీర్తన అంటాడు, నీ దర్శన కాలమున భక్తి కలిగిన వారు నీ సన్నిధికి వచ్చి ప్రార్థించేదని ఉంది. ఈరోజు అట్టి ధన్యత ప్రభు మనకు దయచేశాడు. ఇప్పుడు మనం ప్రార్థించడానికి వచ్చామంటే దావీదు దృష్టిలో మనందరం ఎవరమే? నేను ఇలాగందును ఏమంటావయ్యా దావీదు గారు అని అంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకెంతో ఇష్టలు. దేవునికి ఇష్టమైన వారు ఎవరయ్యా అంటే భక్తి అని చెప్పుకునే వాళ్ళు కాదు, భక్తిని కనపరిచే వాళ్ళు దేవునికి ఇష్టం. ఈరోజు చాలామంది భక్తి కలిగిన చెప్పుకుంటారు. వారి భక్తి ఎలా ఉంటుంది అంటే, బైబిల్లో మనం గత వారం చూస్తూ వచ్చాం, ప్రాతకాలమున మంచు కరిగిపోయినట్టుగా వారి భక్తి కరిగిపోతున్నది. అంటే బాగా ఉదయాన్నే బాగా మంచు కురిసి ఉంటుంది కదా, ఈ మంచు ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా మనం మంచులో రావాలంటే ఇక్కడికి వచ్చేళ్ళకి మన వాయిస్లు మారిపోతాయి, మనలో అసలు మార్పులే కలిగిపోతాయి. ఈ వాయిస్ సూర్యుడు వచ్చేంతవరకే, సూర్యుడు వచ్చే లోపల ఏమైపోద్ది, మంచు కాస్త తొలగిపోద్ది. మన భక్తి కూడా అలాగానే ఉంది. కొంతమంది భక్తి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ భక్తి జీవితం చూస్తే వీళ్ళు కన్నా భక్తులు ఇంకొకరు లేరు అనుకుంటాను. తర్వాత యథాతథంగా వారి స్థానంలో వారు వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళేనా మందిరంలో ఉన్నది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నిజంగా క్రైస్తవులేనా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. వారి ఆలోచన, సిద్ధాంతం, వారి విధానం అన్ని జనులకు ఏమాత్రం కూడా తీసిపోలేని, ఇంకా వాళ్ళకన్నా అధ్వానమైన స్థితిలోనికి మాట్లాడటం, ఆలోచించడం చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి మనదవుతుంది. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, భూమి మీద భక్తులుగా ఉండటం దేవుడు కోరుకున్నటువంటి జీవితం. ఈ భూమి మీద దేవుడికి ఎవరు కావాలయ్యా అంటే భక్తులు కావాలి. అందుకని ఈ మధ్య కొత్తగా అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చాలా ఎక్కువగా ఉండేది. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అని అడ్వర్టైజ్మెంట్లు వచ్చేది. అంబికా దర్బార్ భక్తులు అంటే ఏంటి? ఏమంటారు వాటిని? కడ్డీలు, ఉదిరి కడ్డీలు అంటారు కదా. మన తెలుగులో ఏమంటారు వాటిని? ఊదొత్తుల, ఏదో ఒత్తులు, కడ్డీలు ఫోటోల దగ్గర పెట్టి. ఈ పొగంట దేవునికి మనిషినికి సమాధానం కలిగజేస్తుంది అంట. కడ్డీ కాదు, భక్తి. భక్తి మన దేవునికి మనకి మధ్య అనుసంధానమైనదే అంబికా దర్బార్ భక్తి కాదు, కానీ దేవునికి మనకి మధ్య అనుసంధానమైనదే భక్తి. మన భక్తి మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. మన భక్తి దేవుని దగ్గర అడిగొచ్చేటట్లుగా చేస్తుంది. మన భక్తి దేవుని దగ్గర వచ్చిన తర్వాత ధైర్యము తడిగేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే మన భక్తి దేవుని మీద ఆధారపడి ఉంటుంది. భక్తి అంటే 2 పదాలకు విడదీయచ్చు. భగవంతుని ఎడల ఆసక్తి,
ఏంటి బా అంటే భగవంతుడు, తి అంటే ఆసక్తి. భగవంతుని ఎడల ఆసక్తి. ఈరోజు దేవుని మీద ఆసక్తి కలిగిన వారే భక్తిపరులు. ఎంతమందికి ఈరోజు దేవుని పట్ల ఆసక్తి, దేవుని మందిరం పట్ల ఆసక్తి, దేవుని కార్యముల పట్ల ఆసక్తి, దేవుని చిత్తముల పట్ల ఆసక్తి, దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చాలి నేను భూమి మీద అని ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారో వారందరూ కూడా దేవునికి ఇష్టలే. దేవునికి స్తోత్రము కలుగును గాక. రాబోయే రోజుల్లో కూడా మనం కోరుకోవాల్సిందయ్యా, చాలామంది భక్తి కలిగిన వారి వల్లే నటిస్తున్నారు కానీ భక్తులు జీవించలేకపోతున్నారయ్యా. నీ కృప చూపించండి. ఈ మధ్య ఏదో కొత్తగా ఏదో సినిమా రిలీజ్ అయ్యిందంట ఒకటి. దాంట్లో ఒక ఆయన హిందీ ఆయన్ని తీసుకొని ఏదో రాముడు క్యారెక్టర్ చేయించారంట. చేపిస్తే వీళ్ళందరూ అంటారు, వాడేంటి అసలు రాముడి క్యారెక్టర్, వాడు బీఫ్ తినేవాడు, మాంసం తినేవాడు, రాముడి క్యారెక్టర్ చేయడం ఏంటి అని రకరకాలుగా దాని మీద విమర్శలు చేస్తున్నారు. ఒప్పుకోవట్లే, కొంతమంది దాన్ని స్వీకరించట్లే. అలాంటి దుస్థితి ఏర్పడుతూ ఉంది ఈరోజు లోకంలో. మరి మన భక్తి దేవునికి ఎలా ఉండాలి? ఒక సాటి మనిషి ఒక వేషధారణతో కూడుకున్న నటనను కూడా అంగీకరించలేకపోతున్నాడు. ఈడు చేసే సెట్టుగాడు, ఈడు మంచివాడు కాదని. మరి దేవుని సన్నిధిలో మనల్ని దేవుని దగ్గరకు నడిపించేది ఏంటంట? భక్తే. భా అనే పదము భయముతో కూడుకున్నదై ఉంటుంది. చాలా విధాలతో దాన్ని కూడుకున్నటువంటి ఒక ఉన్నతమైన నిర్వచనం అది. భగవంతుని ఎడల ఆసక్తి కలిగినటువంటి కార్యాలు జరిగించేవారే భక్తి కలిగిన వారు. ఇలాంటి వారు దేవునికి ఇష్టలు. ఈరోజు ఈ ఉదయకాలం మనం చేయాల్సిన ప్రార్థన, దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో దేవా చేరవస్తున్న ప్రతి కుటుంబాలు కూడా భక్తి కలిగిన వారు జీవించాల్సినటువంటి వారు కాదు నాయన. ఈ భక్తిలో వారు జీవించేటట్లుగా సహాయం దయచేయండి. భక్తి అనగా భగవంతుని యొక్క కార్యాల పట్ల, భగవంతుని యొక్క ఉద్దేశం పట్ల, ఆయన చిత్తం పట్ల ఆసక్తి కలిగిన వారై ఉన్నట్లుగా మా సంఘంను మీరు దీవించుదురుగాక. అంటే ప్రజలుగా నిలబడాలి. ఎందుకంటే భక్తి మనిషిని ఏం చేస్తుంది అంటే, భక్తి మనిషిలో ఉంటే భగవంతుని మనిషిని ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడంట. ఇది బంగారమా కాదా అని కంసలవాడు బంగారాన్ని ఏం చేస్తాడు? కాలుస్తాడంట. అది కాల్చినప్పుడు అదేమవుద్ది? బంగారమా కాదని తెలిపోద్ది. ఇప్పుడు మన సంఘములో అయితేనేమి, మన కుటుంబంలో అయితేనేమి, మన బ్రతుకులు అయితేనేమి దేవుడు ఏం చేస్తాడంటే, నేను భక్తిపరుడుని అని చెప్పుకున్న ఎడల దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అవునా, నిజంగా నువ్వు భక్తిపరుడువా, నువ్వు భక్తిపరురాలువా అని, మీ సంఘము భక్తిపరమైన సంఘమేనా అని మన సంఘాన్ని, మనలను దేవుడు ఏం చేస్తాడంట? అగ్నితో పరీక్షిస్తాడు. అగ్ని అంటే ఏంటి? వాక్యము. దేవునికి స్తోత్రం. నీ వాక్యము అగ్ని వంటిది కదా. అంటే ఇప్పుడు వాక్యముతో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం వాక్యం అనేది ఎట్లా కాలసద్దు మనల్ని అని అంటే, ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవిస్తామో ఆ అగ్నిలో మనం బ్రతికినట్టు. రైట్? ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నడువు. ఇదిగో నేను నీకు ఉపదేశం చెప్పేదను, నేను నడవలసిన మార్గం నేను నీకు బోధించేదను అని అంటాడు కదా దేవుడు. అప్పుడు భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారా అంటే, దేవుని యొక్క ఉపదేశమునకు, దేవుని యొక్క వాక్యమునకు చెవియొగ్గి ఆలకించి దాని ప్రకారం నడవటానికి తీర్మానం చేసుకునేవాడే నిలిచేవాడు. లేదా ఈ వాక్యములకు వ్యతిరేకమైన జీవితం మనం జీవించిన ఎడల ఈ వాక్యం అనే యొక్క అగ్ని మనల్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. అంటే మనం కాల్చి చచ్చిపోం. మనలో ఉన్న భక్తిని కాల్చేస్తుంది, భక్తిహీనతను కాల్చేస్తుంది. ఇంకా భక్తి పోయిన తర్వాత ఇంకా మిగిలేది ఏముంది? భక్తిహీనతే, అంటే లేని జీవితం. ఇక మన జీవితకాలం అంతా కూడా మనం ఏం బ్రతుకుతామంటే భక్తిహీనులుగానే బ్రతుకుతాం, భక్తిహీనతతోనే జీవిస్తాం. అందుకని అవ్వ ఆదాములు ఎప్పుడైతే పండు తింటారో మీరు చస్తారని దేవుడు చెప్పాడు, కానీ తిన్న తక్షణం వాళ్ళు చావలా కదా, చచ్చిపోలా. వాళ్ళు ఎప్పుడైతే ఆ పండును తిన్నారో దేవునితో ఉండే గొప్ప భాగ్యమును ఏం చేశారు? వాళ్ళు కోల్పోయారు. అప్పుడు దేవుడు అంటాడు, ఒకవేళ మళ్ళా తిరిగి వీరు వచ్చి జీవవృక్ష ఫలముల్లో చేయివేసి ఆ పండు తీసుకొని తిని నిరంతరము పాపులుగానే జీవిస్తారేమో అని చెప్పి దేవుడు వారిని అక్కడి నుండి తరిమివేశాడంట, పక్కకు తరిమేశాడు. ఈరోజు మందిరాల్లో కూడా, దేవుని సంఘంలో కూడా భక్తి కలిగిన వారు కావాలి. దేవునికి భయపడే వాళ్ళు ప్రభువు ఎదుట నిలబడాలి, వాడబడాలి.
భక్తి లేని వాడు వచ్చి నిలబడ్డాడు అనుకోండి, వాడు ఆ భక్తి లేని మాటలే చెప్తాడు, మళ్ళీ కనపడ్డాడు కదా. ఆ టైంలో మాత్రం కనపడతారు వాళ్ళు, చెప్పే టైంలో కనపడతారు, కనిపించే సమయంలో కనపడతారు, కార్యాలలో కనపడరు, దేవుని చిత్తాల్లో కనపడరు. దేవుని పట్ల భయం కలిగిన వారు దేవుని సన్నిధిలో వాడబడితే ఆ సంఘం ఏమైపోతుంది? దేవునికి ఇష్టమైన సంఘంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన సంఘంలో అలాంటి వారు కావాలని మనం ప్రార్థించాలి. కొంతమందికి బాధ ఉంటుంది, ఎవరెవరు నిలబడతారు ఏందని, ఏంది అసలు వీళ్ళు ఇట్టటోళ్ళంతా వచ్చి మాకు చెప్పేది వాక్యాలు, ఇట్టటోళ్ళంతా చెప్పి నిలబడేది ఏందని చూపిస్తూ వాళ్ళ ఉత్తర విచిత్రంగా చూస్తారు. ఒక పరిశీలి శాస్త్రులు సద్దుకీయులు కూడా చూశారంట ఆ రీతి. అయితే సంఘంలో ఎవరు నిలబడాలి, దేవుని సముఖమని ఎవరు నిలబడాలంటే గొప్ప గొప్ప వేదాంతులు కాదు, గొప్ప గొప్ప తెలివితేటలు కలిగిన వాళ్ళు కావాల్సింది. ఎవరు కావాలి? దేవునికి భక్తి కలిగిన వారు కావాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని వాడు వెనక డబ్బు ఉందా లేదా, వాడు వెనక హోదా ఉందా లేదా, వీడు దేవుడికి ఎంత సహకరిస్తున్నాడా లేదా, అవి కాదు కావాల్సింది. దేవుని అంటే భయము కలిగిన జీవితం కలిగిన వారే దేవుని సన్నిధిలో వాడబడాలి. దేవునికి స్తోత్రం. మన ఉదయకాల సమయంలో అలాంటి దేవా మా సంఘం నీకేం కావాలి? ఇష్టమైన సంఘంగా ఉండాలంటే భూమి మీద భక్తులే నాకు ఇష్టలు, వారు కేవలం నాకు ఇష్టలు. సియోను సంఘం దేవునికి ఇష్టమైన భక్తి చూపించే సంఘం వలె ఉండాలి. మన సంఘంలో ఏముండకూడదు తెలుసా? భక్తిహీనత అనేది కూడా పొరపాటును కూడా ఉండకూడదు. ఇదే కీర్తన అంటాడు, ప్రతి ఉదయమున భక్తిహీనులను దేవుడు సంహరిస్తాడంట. ప్రతి ఉదయమనే లేచి నేను భక్తిహీనులందరినీ సంహరించేదని అంటాడు దావీదు. సంఘములో ఉండకూడనిది ఇది. ఎందుకంటే భక్తులు కూడే సంఘంలో భక్తిహీనులు కూడటం చాలా ప్రమాదం. వరి వేయడానికి చాలా కష్టపడి వరి నాటుతారు. మా ఊర్లో మేము చిన్నప్పుడు చూసేది. ఆ వరిలో అది ఎట్లా వస్తుందో తెలియదు, కానీ ఏమొస్తుంది తెలుసా? కలుపు వచ్చేసేది. కలుపు వచ్చి అది చూసే స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే వరినారు వల్లే ఉంటుంది, అంత వరినారు వల్లే ఉంటుంది. చూసేక అంత వరినారులాగా పడుతుంది, పచ్చగా ఉంటుంది, అది వరిగానే ఉంటుంది. అది బాగా పెరిగిన తర్వాత ఇంత ఎత్తు అయిన తర్వాత ఈ చెడుది ఏం చేస్తుంది అంటే కలుపు తొందరగా ఎరుగుద్ది. దానికి ఉండే పాపము తొందరపాటు ఏంటి అంటే ఇది తొందరగా ఎదిగి వడ్లు రాకముందే ఇది కాయలు కాస్తుంది. చూడు కలుపు అనేది ఇది బురి పెరిగి ఆడేసినటువంటి ఆ మందుని, ఆడేస్తున్నటువంటి ఆ శక్తిని అంతా రసాయనాన్ని ఇది తీసుకొని ఆ వరికన్నా ముందుగానే ఇది పెరిగి నేను కాసిన చూడని చూపించుకుంటుంది పాపం. అప్పుడు రైతు ఏం చేస్తాడు? కలుపు ఎంత పడిందా అని మళ్ళీ ఒక 10 మంది కూలి వాళ్ళని పిలుచుకొని వచ్చి దిగి ఒక పని పెట్టింది. కలుపు తీయడానికి పొలం పనికి ఏం పని కానీ అంటే ఏమంటారు? కలుపు తీయడానికి పోతున్నామంటారు. ఏం కలుపు తీయాలయ్యా అంటే వరిలోకి దిగి ఏదైతే అప్పుడు వాళ్ళకి స్పష్టంగా అర్థమై ఉంటుంది కలుపు తీయలేదు, వాటన్నిటిని పీకి ఏమేస్తారు? ఇస్త్రీ బయట అట్టు మీద పడేస్తే అవి ఎండిపోయిన జీవితం కలిగి ఉంటుంది. దేవుని సంఘములో మనము కలుపు మొక్కల వల్ల మనం ఉండకూడదు. అది ఒకరోజు పీకి వేయబడదు, తీసివేయబడదు. పనికొచ్చే పాత్రల వలె దేవుని సన్నిధిలో ఎదిగే భక్తి కలిగిన జీవితాల వలె ప్రభు మనం మార్చునుగాక. ఎందుకో తెలుసా? ఇది ఒకరికి ఇష్టం అవ్వాలని కాదు. ఎవరికి బాగా భక్తి చూపిస్తే పాస్టర్కి ఇష్టమవుతాం, బాగా భక్తి చూపిస్తే సంఘం విశ్వాసులకి ఇష్టమవుతామని కాదు. మన భక్తి దేవునికి ఇష్టం అవ్వతట్టు ఉండాలి. ఒకప్పుడు మోషే దేవుని పట్ల ఎలాంటి భక్తి కలిగిన వాడో మనందరూ తెలుసు. దేవుడు మోషేని ఎంతగా నమ్ముతాడంటే ముఖాముఖిగా ఆయనతో మాట్లాడేవాడంట. మోషే నువ్వు నా దగ్గరికి రా అన్నప్పుడు ఆయన వెళ్ళేవాడంట. దేవుడు దగ్గరకు మోషే వెళ్ళేటప్పుడు ఎంతో భయపడతాడు, ఎచ్చలవిడిగా ఉండేవాడు కాదు. ఈ రోజుల్లో అయితే దేవుని సన్నిధిలో ఉండాలని అంటే వాక్యం చెప్పేటప్పుడు ఎట్టుంటామంటే కొంతమంది విచిత్రమైన ధోరణి కదా, లేచి తిరుగుతూ ఉంటారు, అట్ట వెళ్తారు ఇట్ట వెళ్తారు. అసలు దేవుని వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడే సమయం, దేవుడు మనతో మాట్లాడే సమయం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని గమనిస్తాడు. మోషేని నిదానించి చూశాను, అన్నిటిని గమనించాడంట. ఆయన నిలబడే తీరు, ఆయన దేవుని సన్నిధిలో కూర్చునే తీరు, ఆయన విధానము దేవుడికి చూసి చాలా ఇష్టపడ్డాడంట. దేవుడు ఎప్పుడైనా కానీ వినే వాళ్ళతో మాట్లాడతాడు, కానీ వినని వారితో దేవుడు ఎప్పటికీ కూడా మాట్లాడు. మోషేని ఆ స్థానంలో దేవుడు చూసి అంటాడు, మోషే నా మంచితనమంతా నేను నీ ఎదుట చూపిస్తాను. నువ్వెంతో నమ్మకమైన వాడుగా ఉన్నావు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నావు కనుక నా మంచితనం అంతా కూడా నేను నీ ఎదుట చూపిస్తున్నాను.
మనం కూడా దేవుని సన్నిధిలో ఒక నమ్మకంతో ఉండాలి, ఒక నమ్మకత్వంతో వాక్యం వినేటప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. ఆయన మాట్లాడే టైంలో మనం అట్లా తిరగటం, అట్లా లేచి వెళ్ళిపోవటం అంటే ఆయన మనము అలక్ష్యం చేస్తున్నామని అర్థం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మనం ఎలా గణపరచగలుగుతాం దేవుణ్ణి అంటే ఆయనకు విధేయత చూపించటం ద్వారా, ఆయనకు భయపడుట ద్వారా, ఆయన మాటలకు మనము భయపడుట వలన దేవుని ఆశీర్వాదం మనుషుల మీదకి వస్తుంది. భూమి మీద భయపడుట వలన మనుషుల మీదకి ఉరువు వస్తే దేవుని సన్నిధిలో భయపడుట వలన ఆశీర్వాదం వస్తుంది. అయితే ఇలాంటి మోషే ఒకరోజు ఒక కార్యం జరిగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోషే మీద కోపపడతారు. మోషేని తిడతారు. అసలు నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు పాస్టర్ అయ్యి ఉండి ఎలాంటి పనులు చేస్తావా, ఇలాంటి ఏదో పనులు చేస్తావా అని తిట్టారు. దేవుడు వెంటనే కల్పించుకొని అహరోను మిరియాములు వాళ్ళు ఇరువురిని పిలిచి, నా సేవకుడైన మోషే మీద మీరు ఇట్లా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? మోషే ఎవరో తెలుసా? నా దాసుడు, నాకు నమ్మకమైన వాడు, నా కంటికి తప్పుడుగా కనిపించింది, మీ కంటికి ఎలా కనిపించింది అని చెప్పి దేవుడు వారి మీద కోప్పడినప్పుడు వెంటనే వాళ్ళకి కుష్ఠం కలిగిందంట. అంటే జబ్బు, కుష్టివ్యాధి అంటాం కదా, తెల్లని పొడ వారికి కలిగిందంట. వాళ్ళు ఇరువురు మొక్కలు చూసుకుని, అయ్యో నీకు కుష్టి కలిగింది, నాకే కాదు నీకు కూడా కుష్టి కలిగిందని చెప్పి ఊరు వెలుపులకు పారిపోయారు. అంటే చూడండి, ఇప్పుడు ఆయన మనుషుల ఎదుట తన భక్తి కనపడలా. మోషే భక్తి మనుషుల ఎదుట కనపడలేదు, కానీ మోషే భక్తి దేవుని ఎదుట శ్రేష్టమైనదిగా ఉంది, ఇష్టమైనదిగా ఉంది. అయితే మనుషులు ఇష్టపడలా. ఆయన చేసిన కార్యాలు, ఆయన చూపించిన భక్తికి, మోషే చూపిస్తున్న భక్తికి మనుషులు ఇష్టపడట్లే. ఈ రోజుల్లో చాలామంది మనం ఒకసారి మన భక్తి విధానాన్ని మనం చూపిస్తున్నప్పుడు కొంతమంది ఇష్టపడరు. నువ్వు పెద్ద భక్తి పరువులే అని మనల్ని హేళన చేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అయితే మన భక్తి మనుషులకి ఇష్టం అవ్వాలని చెప్పి మన భక్తిని మనం నడిపించుకోకూడదు, మనం మార్చుకోకూడదు. మన భక్తి దేవునికి ఇష్టమైతే మనం లోకంలో దేవుడు మనం శ్రేష్ఠులుగా దేవుడు నిలబెడతాడు. మన మనుషుల ఎదుట మనం శ్రేష్ఠులుగా నిలబడాలనుకుంటే దేవుని ఎదుట జీరోలు అవుతాం. దేవుని ఎదుట మనం జీరోలుగా మార్చబడితే లోకంలో మనం నెంబర్ 1గా దేవుడు నిలబెడతాడు. నాదేమి లేదయ్యా, నీవే నాకు క్షమాధారము, నీవే నా ఆశ్రయము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నీవు నన్ను కాపాడు అన్నప్పుడు ఆయన క్షమాధారం అవుతాడు. మనము 4వ వచనంలో అంటాడు, యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఈరోజు దేవుణ్ణి విడిచి దేన్ని సేవిస్తున్నారు? ఉద్యోగాలను సేవిస్తారు, డబ్బును సేవిస్తారు, కుటుంబాన్ని సేవిస్తారు, బిడ్డలను సేవిస్తారు, భార్యని సేవిస్తారు. దేవుణ్ణి సేవించేది మాత్రం ఎప్పుడు పార్ట్ టైం జాబ్. ఈరోజు దేవుణ్ణి సేవించే విషయంకి వస్తే అది పార్ట్ టైం. ఇంకా ఫుల్ టైం మినిస్టర్ అంతా వేరేది ఉంటుంది. మనం అప్పుడు నేను చెప్పుకుంటా ఉండేది ఆడన్న వేరేది కడిగినప్పుడల్లా, ఏం పని చేస్తున్నామంటే దేవుని మహాకృపను బట్టి నాకు పని పార్ట్ టైము, దేవుడి పని ఫుల్ టైం అని. అట్టుంది ఆయన సాతాను విన్నాడు. నిజంగానా? అట్టయితే ఇప్పుడు ఏం చేశాడు? పని ఫుల్ టైం అయిపోయింది, దేవుడి పని పార్ట్ టైం అయిపోయింది. ఫుల్ టైం పని అయిపోయేసింది. పార్ట్ టైం జాబ్లో కూడా ఇప్పుడు పార్ట్ టైం కూడా చేయాల్సిన పరిస్థితి కూడా చిక్కట్లే. దేవుడి మహాకృప, అది కూడా ఒక వారం నుంచి దేవుడు దాన్ని కూడా తీసేశాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆ వారం రోజుల నుంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, నిన్న ఆదివారం దినం మనం దేవుని కార్యాల మందిరంలో చూసాం. దేవునికి స్తోత్రం. పని విడిచిపెట్టి మనం సంపూర్ణంగా దేవుని కోసం మనం ప్రార్థన చేస్తే కార్యాలు కనబడుతున్నాయి. కానీ మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మన పరిస్థితులు ఎత్తి చూపిస్తాడు సాతాను. ఇదిగో వచ్చే నెల రాబోతుంది వాడిగా ఈఎంఐలు ఈ సంగతి ఏంది నెలకి. మళ్ళీ మైండ్ ఏం పోద్దంటే చర్చి ఆదివారం పొద్దున్న ఉదయం ప్లాన్ చూసుకుని ఇంటికి పోయిన తర్వాత ఏ పని కావాలి మళ్ళీ వేరే వాళ్ళకి పూలు కొడతాం. ఫుల్ టైం మినిస్ట్రీలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ మనం ప్రార్థన చేస్తాం, దేవా నీ పనిలో మేమున్నాం, నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, దాని వెనక మీకు సమస్తమును దొరుకుతాయన్నాం. ఉదయకాల సమయంలో అదే మనం అడుగుదాం. నిన్ను వెతకటానికి మేము వచ్చాం, నీ నీతిని నీ రాజ్యమును కట్టుటకు మేము నీ సన్నిధికి వచ్చాం. అయితే మాకు కూడా కావాల్సినవి చాలా ఉన్నాయి. మీకేం కావాలనో వాటన్నిటిని మీకు ఇస్తానన్నావు కదా, మా జీవితంలో మాకు సమర్పించు. ఇదిగో నిన్ను విడిచి మేము వేరే దాన్ని సేవించడానికి మేము ఇష్టపడట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం నిన్ను సేవిస్తున్నందుకు మా జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మేము కొన్ని నలిగిపోతున్నాం.
నిన్ను విడిచువానికి శ్రమలు విస్తరిస్తాయన్నావు కదా, మరి శ్రమలన్నింటినీ మేము విడిచిపెట్టి నిన్ను సేవించడానికి వచ్చాం, మరి మా శ్రమల సంగతి ఏంటి అని అడిగితే ఆయన అంటాడు, యెహోవా వారి శ్రమలన్నిటిలో నుండి వారిని తప్పించెను. దేవునికి స్తోత్రం. దావీదు కీర్తన 40వ కీర్తనలు అంటాడు, ఆయన ఆ శ్రమలన్నిటిలో నుండి తప్పించెను. చూడండి ఆ మాట కూడా కీర్తనలో 30వ కీర్తన 4వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఏం చేశాడట? అదే దేవుడు చేశాడు. ఆయన నువ్వు నిజమైన దేవుడివేనా, ఉత్తుత్తి దేవుడివే? అసలు దావీదు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా అని అంటే దావీదు అంటున్నమాట, దేవుని యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నాకు విడుదల కలిగింది. ఈ దీనుడు మొరపెట్టగా నాకు కలిగిన శ్రమలంతటి నుండి దేవుడు నన్ను విడిపించును. విచారణ చేయాలి దేవుని సన్నిధిలో. రెండవదిగా దీనత్వంతో మనం ప్రార్థించాలి, దీనత్వంతో మొరపెట్టాలి, దీనుడిపై మనం మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మనకు కలిగిన శ్రమలు అన్నిటిలో నుండి విడిపిస్తాడు. నేను విడిపించి నేను గొప్ప చేస్తానంటాడు. నేను కూడా అప్పుడే కోరుకుంటున్నాను, మన మందిరం గొప్పగా దేవుడు ఆశీర్వదించితే ఇలాంటి పరిచర్య చేసేవాళ్ళు కూడా దేవుని మందిరం ద్వారా పోషించబడాలి, దీవించబడాలి అనేది ఒక పరిపూర్ణమైన ఆశ. అలాంటి కార్యాలు జరగాలని అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలంటే 7 అంటున్నమాట, 16లో ఏమంటున్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించేవానికి శ్రమలు విస్తరించను. ఈరోజు మనకి శ్రమలు రావడానికి కారణం, కొంతమందిని దేవుడు కొన్ని రకాల పనులకు పిలుస్తాడు కదా, కొంతమందిని బాగా డబ్బు సంపాదించేదానికి పిలుస్తాడు. మందిరంలో కూడా కొంతమంది గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు కావాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు కావాలి, కొంతమంది ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడి దీవెనకరంగా ఉండాలి మందిరం నుండి వాళ్ళందరూ. అయితే కొంతమందిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తన కొరకు పిలుచుకుంటాడు, తన పని నిమిత్తం పిలుచుకుంటాడు, తన సేవ నిమిత్తం తన సన్నిధిలో ధూపం వేయటానికి, పరిచర్య చేయటానికి పిలుచుకుంటాడు. ఇప్పుడు మనం కొన్ని పరిస్థితులు బట్టి మనం ఆ పని చేయలేక మనం ఏదో పనుల కోసం మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో శ్రమలు విస్తరిస్తాయి, శ్రమలు కొని తెచ్చుకుంటాం. యోనా అయితే ఒక పని చెప్తే ఆయన ఏం చేశాడు, నినివే పట్టణానికి వెళ్ళయ్యా అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడంట, తార్షీషుకి వెళ్ళిన తర్వాత ఇక అన్ని సమస్యలే, అన్ని శ్రమలే. అదే రీతిగా మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా దేవుడు నన్ను సేవించండి అని ఒక పిలుపు ఒకవేళ బహుశా మనకి ఇచ్చి ఉంటే, ఆ పిలుపుకి వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో కూడా శ్రమలే వస్తాయి. కనుక మనం శ్రమలతో ఆడుకోవడం మంచిది కాదు. ఒక్కొక్క శ్రమలో మనం చెప్తా ఉంటాం, అన్ని సార్లు మంచిది కాదు, క్షేమం కాదు, నువ్వు జాగ్రత్తలు వెళ్ళు. అలాగే వెళితే ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు. అన్ని టయాలు మన టయాలు కాదు అని అంటాం. ఏదో ఇప్పుడు ఈ టైం నీకు బాగుంది కాబట్టి బతికావు, కాబట్టి ఇంకొకసారి జాగ్రత్తగా ఉండని అంటూ ఉంటాం. అదే మనం ఈ శ్రమల్లో మనం అలాగానే శ్రమల గుండా మనం వెళ్ళిపోతుంటే ఈ శ్రమలే మనల్ని ఒకరోజు ఏం చేస్తాయి తెలుసా, ముంచి కనుమరుగు చేస్తాయి, దేవుని కనపడకుండా, దేవుని చిత్తంలో మనం లేకుండా వెళ్ళిపోతాం. కనుక మొట్టమొదటిగా దేవుణ్ణి సేవించే విషయంలో ఒక దృఢమైన తీర్మానం మనం తీసుకునే వరకు ఉందాముగాక. ఈ శ్రమలన్నీ ఈ దేవుని సేవించే విషయంలో మనం దేవుని సేవిస్తూ ఆయన ఎదుట మనం ప్రార్థిస్తూ, ఆయన ఎదుట విచారిస్తూ, ఆయన ఎదుట మనం మొరపెడుతున్నప్పుడు మనకు కలిగిన భయాలు, మనకు కలిగిన శ్రమలు అవన్నీ ఆయన తీసుకుంటాడు. ఆయన చూసుకోవాలి. చూసుకోకపోతే మనం ప్రార్థించడం అనవసరం కదా. మోషే ఒకసారి పేతురు అంటాడు, దేవా మాకు కలిగిన సమస్తమును మేము విడిచిపెట్టి నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం, దానివల్ల మాకేంటి బెనిఫిట్ అని అంటాడు, మీరు నా నిమిత్తము అన్నదమ్ములైన అక్కజల్లులైన భూమి మీద దేహం సమస్తము విడిచిపెట్టి నన్ను వెంబడించిన ఎడల పరలోక రాజ్యమును పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, ఆడవాళ్ళకి ఇస్తున్న మాట అంటే ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చిబడి ఉంటారు. వాళ్ళకి అర్థంగా ఉండదు ఆ మాట ఆ టైంలో కదా. ఏదో ఎన్నుంటారు కానీ సైలెంట్గా ఉంటుంది, దానికి ఏం రిప్లై ఇయ్యలే వాళ్ళు. ఒక అత్యున్నతమైన స్థానం దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సచ్చిన తర్వాతనే బతుకునేది అని అంటే కాదు.
పరలోక రాజ్యం అంటే చచ్చిన తర్వాత పొందుకునేది అనుకోండి చాలామంది అంటారు కదా. చాలామంది క్రైస్తవులు కూడా అపోహలు ఉంటాయి. ఏంటో తెలుసా? భూమి మీద బతికిన రోజులు కష్టాలు పడాలి, చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్తాం, అక్కడ మన కన్నీళ్ళు ఉండవు, అక్కడ బాధలు ఉండవు, అక్కడ శ్రమలు ఉండవు అంటాం. నిజమే అంతని చెప్పి భూమి మీద అంతా బ్రతుకంతా కష్టాలు బ్రతికి కన్నీళ్ళు గార్చి సావమనిగా దేవుడు చెప్పేది. ఎక్కడుందయ్యా ఆయన రాజ్యం అంటే యేసుప్రభు దానికి క్లారిటీ ఇస్తాడు. ఆయన రాజ్యం ఎక్కడో, ఇదిగో మీ మధ్యనే ఉంది అంటాడు. దాన్ని ఎక్కడే ఉంటుంది, ఎదురుగునే ఉంటుంది. ఆయన కాపురం ఉండే స్థలం తన సొంత ప్రజల మధ్యనే. అందుకని మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఒకటే మాట అంటాడు, నేను మీతో కూడా ఉన్నానంటాడు. ఆయన ఎక్కడుంటే ఆయన రాజ్యం అక్కడే ఉన్నట్టు. 2-3 ఎక్కడ కూడా నా నామమున ప్రార్థన చేద్దరు వారి మధ్యలో నేను. ఇప్పుడు ఆయన ఎడున్నాడంటే ఇప్పుడు ఆయనతో పాటు ఏముంది? ఆయన రాజ్యం ఉంది. ఆయన పరలోక రాజ్యం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఆయన రాజ్యం మీతోనే ఉంది, మీ మధ్యనే ఉంది. అదిగో ఏం రాజ్యం అక్కడ ఉంది, ఎక్కడుంది, అక్కడ ఉంది అని చెప్పినప్పుడు మీరు నమ్మొద్దని మత్తయి సువార్తలో ఒక అధ్యాయం అంతా కూడా దాని గురించి వివరిస్తాడు ఆయన. పరలోక రాజ్యం దేని బోలి ఉంది, దేని బోలి ఉంది, ఎలాంటి దాని బోలి ఉంది అని అంటాడు. పరలోక రాజ్యం అంటే ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. మనం దాన్ని అనుభవించలేకపోతున్నాం, అంతే మన దరిద్రం. మనం అనుభవించాలి అని అంటే దేవుణ్ణి నిండు మనసుతో మనము సేవించాలి. నిండు మనసుతో ఆయన సేవించగలిగిన ఎడల పరలోక రాజ్యం యొక్క ఆనందం, అందులో ఉండే సంతోషం మన జీవితంలో కూడా మనం ఈ భూమి మీదే చూడగా. అందుకనే భక్తులు పాడతారు కదా, భూమిలో ఉన్న ఆనందమును ధరణులు నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా అని పాట పాడతాడు. భూమిలో ఉన్నటువంటి ఆనందం ధరణులు మనం అనుభవించాలనేది దేవుడు. ఎఫెసీయులకు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతాం. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు అంటుందాడ. పరలోకంలో ఏముంటుంది అంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు కదా. ఇంకేముండదు? ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, చీకటి ఉండదు, పగలు ఉండదు, ఏముండదు. ఇంకేముంటుంది? ఏముండదు ఆడ. ఇంకేమి లేని కాడ ఇంక మనం ఎందుకు? అంతే కాదు, ఇంకేమి లేని కాడ మనం ఎందుకు? అది కాదు, ఈ భూమి మీదే వాటన్నింటిని అనుభవించే గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిస్తాడు. ఎన్ని అనుభవించిన తర్వాతనే మనకి వెళ్తాం. ఎందుకంటే ఏడు ఉండగలిగితే ఆడ ఉండగలుగుతాం, ఏడు అనుభవించగలిగితే ఆడ ఉంటాం. మిలిటరీ వాడు ట్రైనింగ్లో ఉండకుండా పోయి అడవి బాటలకు పోయి గన్ను పట్టుకునే సాధ్యమా? లే, అవన్నీ ఏడే ట్రైనింగ్ ఉంటాయి. ఏడ మనం వాటిని అనుభవించిన తర్వాతనే అక్కడ వాటిలో జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆమేన్. అంతేగాని ఇక్కడే మనం ఎప్పుడు కన్నీళ్లు గార్చుకుంటూ బ్రతుకుతూ ఏం కాదులే, చచ్చిపోయిన తర్వాత దేవుడు ఎన్ని పోతాయిలే అని మనం ఓదార్చుకుంటాం. అలాంటి అజ్ఞాన స్థితిలో మనం జీవించాల్సిన అవసరం లేదు. అందుకని ఈ అధ్యాయంలో అంటాడు ఆయన, చివరి వచనం చూడయ్యా, చివరి వచనం చూడు 11లో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మరి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. తీసుకోవచ్చు కదా ఆయన చేతిలో. ఆయన గొప్పిళ్ళు ఇప్పే దేవుడు. ఆయన విప్పి సముద్రం జలచరాలకు ఆహారమును అనుగ్రహించేవాడు ఆయన దేవుడు. మనకు వాడికి తృప్తిపరిచేవాడు. ఆయన చెయ్యి ఉన్నతమైనటువంటి హస్తం అది. అందుకని మనం ప్రాముఖ్యంగా మన గురి ఎట్లా నిలుపుకోవాలి అని అంటే 8వ వచనం అంటాడు, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కదల్చబడని స్థితి. ఈరోజు మనం కదలని వారమై ఉండాలి దేవుని సన్నిధిలో, స్థిరులమై ఉండాలి మన దేవుని సన్నిధిలో. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనకు అలాంటి దాన్ని. మోకాళ్ళ మీదకి వద్దాం. ఉదయకాల కీర్తనలు 16 ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, మనం ఆయన శరణ చొచ్చిన వారమై, దావీదు నేర్పిస్తున్న మాట, ఆయన శరణ చేరే వారమై, ఆయన చెంత చేరే వారమై ఉండాలి. ఆయన చెంత చేరి మనం అడగాల్సిన మాట ఏంటంటే, మమ్మల్ని కాపాడు. యెహోవా నీ శరణ చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఏదో కోరుతున్నాడు దావీదు. ఆయనకు కాపుదల కావాలి. ఈరోజు మన సంఘానికి దేవుడు కాపుదల కావాలి, మన కుటుంబాలకు దేవుడు కాపుదల కావాలి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన లోకానికి దేవునికి కాపుదల కావాలి. అంతలో ప్రాముఖ్యంగా ఆయన కంటే క్షేమాధారం ఏది కూడా లేదని మనం ఎరగాలి. ఆయన మన ప్రభు, మన దేవుడు, ఆయన మన రాజు. ఆయనతో మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యాలు కూడా దేవుడు ఆలకించేవాడు. రెండవదిగా భూమి మీద మనము శ్రేష్ఠులుగా మనం ఉండాలి. ఎలాంటి దాంట్లో అంటే భక్తి కలిగిన దాంట్లో. మన భక్తి అవతల భక్తి కంటే శ్రేష్ఠతగా ఉండాలి. యేసుప్రభు అన్నాడు, శాస్త్రుల కంటేను పరిశీలుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యమునకు పాత్రలు కారు.
ఈ రోజుల్లో మన భక్తి అవతల వాని భక్తి కంటే నాది గొప్పది అని అనుకోవటం కాదు. అవతల వాని భక్తి కంటే మన భక్తితో ఎక్కువగా దేవుని కార్యాలు జరిగించేవారు అయినప్పుడే అది నిజమైన భక్తి. అవతల వాళ్ళ భక్తులు చూసి మనం అసూయపడుట కంటే మన భక్తితో దేవుని సన్నిధిలో ఈ లోకములో దేవుని చిత్తమును నెరవేర్తించట్లో మనం ఎప్పుడైతే పూనుకుంటామో అప్పుడే దేవుని దృష్టిలో మనం శ్రేష్ఠులుగా ఉంటాం. అలాంటి వారి దేవునికి ఎంతో ఇష్టలుగా ఉంటారు. ఈరోజు సంఘంలో ప్రతి కుటుంబాలు కూడా భక్తి కలిగిన కుటుంబాలు కావాలి. భక్తి కలిగిన చెప్పుకునే కుటుంబాలు కాదు, ఆ భక్తిని కనపరిచే కుటుంబాలు సంఘంలో కావాలి. ప్రతి కుటుంబాలు దేవునికి ఇష్టమైన కుటుంబాలు కావాలి. ఆయనకి ఇష్టమైన వాళ్ళంటే దేవుడు కూడా వాళ్ళకి ఇష్టమై ఉండాలి. దేవుడు వాళ్ళకి ఇష్టమై ఉంటే, దేవుని సన్నిధి వాళ్ళకి ఇష్టమై ఉంటే, దేవుని కార్యాలు వాళ్ళకి ఇష్టమై ఉంటే వాళ్ళు కూడా దేవుని కార్యాల్లో సంతోషంతో పాల్పంపులు పొందుకుంటారు. రాబోయే రోజుల్లో దేవుని సన్నిధిలో దేవుని కార్యాలలో అనేకులు కూడాకి ఆయనకి ఇష్టమైన వారు ఎవరో ఆయన సన్నిధికి వస్తారు అంటాడు కదా. నేను ఎవరినైతే ఆకర్షించుకుంటానో వారే నా యొద్దకు వస్తారు. ఆయన ఆకర్షించుకుని వాళ్ళే ఆయన ఎదుటుంటారు, ఆయన సమ్ముఖం ఉంటారు. ఈరోజు ఈ ఉదయకాల దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు. ఆయన మనల్ని ఇక్కడికి ఆకర్షించుకొని నడిపించుకున్నాడు. మనం ఇక్కడికి వచ్చి మనం అనేకుల కొరకు మన కొరకే కాదు, దేవ మమ్మల్ని ఆకర్షించుకున్నందుకు నీకు వందనాలు, మమ్మల్ని మాత్రం ఆశీర్వదించు, మమ్మల్ని మాత్రం దీవించని కాదు, కానీ మాతో పాటుగా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నీవు ఆశీర్వదించు. మాకు ఏ రీతిగా ఈ భక్తిని అనుగ్రహించి, ఈ భక్తిని నువ్వు మెచ్చి, నువ్వు ఇష్టపడి మమ్మల్ని సన్నిధి పిలుచుకున్నావో ఈ సంఘంలో ఉన్న వారందరి భక్తులు కూడా మీరు మారుస్తూరండి. శ్రేష్టమైన భక్తిలోనికి వారిని నడిపిస్తూరండి. నీకు ఇష్టమైనటువంటి భక్తిలోనికి వారిని దయచేస్తూ నడిపిస్తూ నీ సన్నిధిలో మేమందరము కూడా ఇష్టమైన వారము, మా సంఘం ఇష్టమైనదిగా, మా కుటుంబాలు ఇష్టమైనదిగా నీ సన్నిధిలో భక్తి కనపరిచే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన. మూడవదిగా, దేవుణ్ణి విడిచే అనుభవాలు ఎవరికి లేకుండా, ఎవరెవరైతే జీవితాల్లో శ్రమలు అనుభవిస్తున్నారో అందరి జీవితాల కారణం ఏంటంటే యెహోవాని విడిచి మరో ఒక్కరిని అనుసరించు వారికి, వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయంట. ఎవరెవరి దేవాన్ని వారి ఏర్పాట్లో వారి ఉద్దేశంలో ఎంతమందికి అయితే నీ పిలుపుని నిర్లక్ష్యం చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారో వారి శ్రమల వలయంలో కొట్టుకుని వెళ్ళకున్నట్లుగా దేవ వారందరిని మీరు రక్షించి నిన్ను సేవించే కుటుంబాలుగా, నిండు మనసుతో నిన్ను సేవించే కుటుంబాలుగా సంఘంలో ప్రతి బిడ్డలు నిలబడినట్లుగా సహాయము దయచేయమని ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, చివరిగా అంటున్న మాట ఏంటంటే ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఈ సంఘంలో ఎంతమంది అవుతున్నారో, కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అవుతున్నాయో వారి కుటుంబాల్లో సంపూర్ణ సంతోషాలు, నిత్య సుఖములు వారి కుటుంబాలు అనుభవించినట్లుగా ఈ సంఘం, ఈ సన్నిధి సంతోషకరమైనటువంటి నిలయముగా, సంపూర్ణ సంతోషము కుటుంబాలు కలుగు చేసే సంఘముగా ఈ స్థలంని మార్చుదురుగా కానీ ప్రార్థన చేద్దాం. చేయండి ప్రార్థన.